ఫారూక్ భాయ్ గారికి రాలేదంతంగా, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కు, ఆశా వర్కర్కు, అలాగే మా మున్సిపల్ స్టాఫ్కు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. అలాగే వార్డు ప్రజలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ చెప్పినారమ్మా, మీకు అందరికీ తెలిసింటుంది. ఆయన చెప్పినా ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకుంటే మనం ముందు భవిష్యత్తులో బాగుండే వాళ్ళం అవుతాము. ఆరోగ్యశ్రీ 2వ విడత, మొన్న ఫస్ట్ విడత చూశారు. కానీ ప్రతి ఒక్కటి మీకు ఏ సమస్య ఉందని చెప్పుకొని టాబ్లెట్స్ కానీ సిరప్లు కానీ తీసుకొని పోయినా కదమ్మా, అవునా కదమ్మా? ఇలాంటి సౌకర్యాలు ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా మీకు? ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నాయా? అది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంత మేలు చేస్తున్నాడో ప్రజలకు. పేదవారంటూ ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయిలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పక్కన పక్కింటికి అడుక్కోకుండా ఏదో ఒకటి కూడా మనం సొంతమే చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన అందుబాటులో పెట్టాడు. వాళ్ళకి సౌకర్యాలు చేసేకి ఎవరిని పెట్టారు? వాలంటీర్స్ పెట్టినాడు. కానీ ఇంతకుముందు మనం ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ పింఛన్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా కానీ మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆఫీస్ చుట్టూ ఈ రోజు పోయినామంటే మనం వారంకో 2 వారాలు నెల అవుతున్నాం ఓ సమస్య తీరాలంటే, అవునా కాదమ్మా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం వాలంటీర్స్ పెట్టేసి, సచివాలయాలు పెట్టేసి, కానీ వీళ్ళు వాళ్ళంటా టీడీపీ వాళ్ళు సచివాలయాలు వేస్ట్, వాలంటీర్లు వేస్ట్ అని చెప్తున్నారు. కానీ వేస్టే కాదు, వాళ్ళు పనులు చేస్తున్నారు లేదా మనకు? వాళ్ళు ప్రతి ఒక్కటి, కానీ మా కార్యకర్తలకు ఏం తెలియదు ఏమొచ్చేది, ఏ ఇంటికి ఎన్ని పథకాలు వస్తాయి, ఏ ఇంటికి ఎన్ని వస్తాయి, ఏ ఇంటికి ఎన్ని పథకాలు ఏవేవి వస్తాయని కూడా మాకు తెలియదు. కానీ వాలంటీర్కి తెలిసినంత వాలంటీర్ ప్రతి ఒక్కరి సమస్య తెలుస్తుంది. ఆ సమస్య వచ్చి మీకు ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు ప్రజలు మీరు చెప్తేనే మాకు కూడా తెలిసేది కూడా. అమ్మ మాకు ఇది వస్తుంది, అమ్మ కూడా వస్తుంది, ఆశ్రమం వస్తుంది అని ప్రతి ఒక్కటి మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అలాంటి ప్రజల్ని మంచి గౌరవాన్ని వదులుతామా, మళ్ళీ వేరే వాళ్ళు కోరుకుంటాం మనము? చెప్పండి అమ్మా మీరు. ఎందుకంటే అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి సమస్య కూడా. కానీ గత ప్రభుత్వంలోనే ఆయన ఎన్ని రోజులు పరిపాలన చేసినాడు. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి? నాటు నేడు కింద వచ్చే గవర్నమెంట్ స్కూల్ అసలు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తయారైనాయి. గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ ఇది అదే గవర్నమెంట్ స్కూల్ మన తల్లిదండ్రులు వచ్చి వదిలేసిపోతే ఇది గవర్నమెంట్ ఆ పిల్లలు చదివిన స్కూల్లోనే కాదనేటట్టు ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ, రూములు కానీ, టేబుల్స్ కానీ ఎంత బాగున్నాయి. భోజనం కానీ గత ప్రభుత్వంలో భోజనం పిల్లలకి క్యారెల్ కట్టుకొని పంపించేవాళ్ళు తల్లిదండ్రి. ఇప్పుడు రోజుకు 5 గంటలు టైం టేబుల్ రాసి వాళ్ళకు పెట్టింటారు, ఈ రోజుకి ఇచ్చేయాలా, ఈ రోజుకి ఇచ్చేయాలని. కానీ అలాంటి ప్రభుత్వం మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము. మీరంతా కూడా ఆయన అనేది ఒకటే, మీ ఇంటికి నేను మేలు చేసింటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడా లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? విన్నారా లేదా మీరంతా? ఏం చెప్పరు, పథకాలన్నీ తీసుకుంటారు మీరే అన్ని. ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక ద్వారా వస్తుంది పథకం, ఈ ఇంటికి రాలేదని లేదు. కానీ ఇంతకుముందు ఇవన్నీ పథకాలు ఉండేవా? ఇవన్నీ పథకాల పోనీ ఇవన్నీ ఇంతకుముందు మనం ఆడవాళ్ళంతా ఎక్కడైనా చేయడం ఇట్లా మీటింగ్కి వచ్చామమ్మా? ఏదైనా మీటింగ్లు ఉంటే మొగోళ్ళు పోయి లేదండి అడిగి అంటే ఏదైనా మీటింగ్ ఉందంటే పోయినా అంటారు. కానీ మన ఆడవాళ్ళకే ముందు పెద్ద పీట వేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాలా. ఇంట్లోనే ఇంటికి మనం అన్నింటికి పరిమితం కాకూడదు, ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలా, ప్రతి ఒక్కటి కూడా ఉండాలా, వాళ్ళకి బాధ్యత ఉండాలా. ప్రతి ఒక్కటి సమస్యలు ఏది ఉందో మొగోళ్ళ మీద ఆధారపడుకోకుండా వాళ్ళని సొంత ప్రయత్నం చేసుకోవాలని ప్రతి ఒక్కటి ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇప్పుడు డబ్బులు కానీ ప్రతి ఒక్కటి కూడా నేరుగా మన మహిళల అకౌంట్లోనే పడిపోతున్నాయి. వాళ్ళకి మనకు వచ్చింది వాళ్ళకి తెలియదు, అవునా కదా? మళ్ళీ మనం చెప్తారే వాళ్ళకి తెలుస్తుంది వచ్చినాయి అని. అలాంటి నమస్కారాలు. ఇందాక మన డాక్టర్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆరోగ్య సురక్ష కింద మీకు ఇక్కడ ఏమేమి చూడబడతాయి అనేది మీకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి తెలియజేసేది ఏమనగా, ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా 9 గంటలకు మేము ప్రోగ్రామ్ అనుకున్నాం. ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రామ్ని 9 గంటలకు అనుకున్నాం. 11 గంటల వరకు ఇదేదో ఒక పార్టీ మీటింగ్ లాగా ప్రతి ఒక్క జనాన్ని తీసుకురావడము మా వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇది మీ ఆరోగ్యం కోసము మీ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం తరఫున మీ దగ్గరకు వచ్చి ఒక డాక్టర్ని అందుబాటులో పెట్టి మీ సమస్యలను చూడడానికి ఉన్నారన్నా కూడా జనాలు రాలేకున్నారన్న. ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో కూడా ఈ విధంగా జరిగింది లేదు. విద్య కానీ, వైద్యం కానీ,
ప్రతి ఒక్కటి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మా సచివాలయం నుంచి కానీ మా వార్డు వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కటి మీ ఇంటి వరకు చేరుస్తూ ఉన్నారు. కానీ జనాలకు మామూలుగా ఒక నాడు ఉంటుందన్నమాట, తిరిగి సంపాదించుకుని దాని వాల్యూ తెలుస్తుందని చెప్పేసి. కార్యక్రమంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, ఏ రోగాలకి వైద్యం చేసుకోవచ్చు అన్నది ముఖ్యంగా